మనమైతే ఇప్పుడు విజయనగరం మెడికల్ ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు విజయనగరంలో దిగ్భ్రాంతికరమైన వాతావరణం నెలకొంది. అలానే ఒక ఘటన అయితే జరిగింది. రూరల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి నిర్వహణలో విజయనగరంలోని కొండకరకం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అక్కడ అదుపు తప్పి అంటే పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి అక్కడ దూసుకుపోవడం అయితే తుప్పల్లోకి దూసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటనలో రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్షతగాత్రుల్ని హుటాహుటిన అక్కడ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం. కొత్త ఢిల్లీ ఏరియా కొంచెం డౌన్ వస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ మెకానికల్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ అయింది. ఒక పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వెంటనే సడన్ గా ఇబ్బంది అవడం వల్ల డ్రైవర్ వెంటనే చాలా అలర్ట్గా వెంటనే పక్కన ఉన్నటువంటి చిన్న లో ప్రాంతం ప్లేస్లోకి కొంచెం తీసుకొచ్చారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదని ఆలోచనతో. అయితే దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి కానిస్టేబుల్ రమణ కొంచెం తల మీద గాయం తగలడం వల్ల కొంచెం ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం లోపలికి వెళ్ళాను, చూశాను. చాలా ట్రై చేశారు హాస్పిటల్ మెడికల్ అలాగే అందరూ కూడా చాలా ట్రై చేశాము. దురదృష్టం మనం రమణని కోల్పోయాం. అయితే మిగతా ఉన్నటువంటి ఎస్ఐకి ట్రీట్మెంట్ వెంటనే అందిస్తున్నారు. లెగ్ ఫ్రాక్చర్ అయింది, అలాగే వెంటనే అబ్జర్వేషన్లో ఉండడం జరుగుతుంది. అలాగే రాజాబాబు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో తనకి కూడా కొంచెం హిప్ దగ్గర కొంచెం డిస్లొకేట్ అయింది. సర్జరీ వెంటనే చేస్తున్నారు. సర్జరీ చేసి ప్రాణాపాయానికి ఇబ్బంది లేదు, బట్ సర్జరీ అర్జెంటుగా చేయాలి కాబట్టి సర్జరీ చేస్తున్నారు. తర్వాత నాగేంద్ర అబ్బాయి ఆయనకి కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, తను కూడా ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం దురదృష్టం. డెఫినెట్గా మనం అందరూ కూడా బాధ్యతగా వహించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు వెంటే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసాము. ఖచ్చితంగా మనలో కానిస్టేబుల్గా ఉండి రమణ అనే వ్యక్తి అందరి దగ్గర మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్గా అయ్యా. కానిస్టేబుల్ నుంచి కూడా ఈరోజు పోలీసుగా రావడం జరిగింది. మంచి సర్వీసు, చాలా ఉన్నతమైన విలువగా కలిగినటువంటి వ్యక్తి అని అందరూ చెప్తున్నారు. డెఫినెట్గా మన ఇలా ఇన్సిడెంట్ అవ్వడం, ఇలాగా మనం రమణని కోల్పోవడం చాలా బాధాకరం. డెఫినెట్గా ఏం చేయాలో మేము కూడా చూస్తాము. అంటే హోమ్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాము, ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాము. డెఫినెట్గా దానికి డ్యూ ప్రొసీజర్ అందరూ కూడా చేస్తాము. బట్ డెఫినెట్గా ఏది జరిగినా ఇన్సిడెంట్ చాలా సాడ్ ఇన్సిడెంట్. మన రక్షణ కోసం తిరిగినటువంటి పోలీసులకి ఇలాగా జరగడం అనేది కొంచెం బాధాకరం. డెఫినెట్గా దానికి కావాల్సిన చర్యలని కూడా తీసుకుంటాం. దాదాపు 10-10:30 ప్రాంతంలో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ అశోక్, డ్రైవర్ రాజు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, అలాగే రమణ అనే కానిస్టేబుల్, వీళ్ళు కూడా కొండకరకం అనే విలేజ్ వెళ్ళి ఒక పోలీస్ ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ టైంలో కొండకరకం అనేది కొండ మీద ఉన్నటువంటి గ్రామం. అది ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. బాగా డౌన్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్లీ డ్రైవరు అశోక్ ఎస్ఐకి చెప్పడంతో చాలా చాకచక్యంగా అప్పటికి చాలా దూరం తీసుకొచ్చారు. బట్ డౌన్ ఉండడం వల్ల చాలా వరకు అది స్పీడ్ కంట్రోల్, ఇంకా బ్రేక్ కంట్రోల్ కాకుండా చాలా చాకచక్యంగా అలా తిప్పుకుంటూ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత అతను సైడ్కి తిప్పడం జరిగింది. సో ఆ తిప్పిన టైంలో పల్టీలు ఏం లేకుండా అది సైడ్కి వెళ్ళిపోవడంతో ఒక చెట్టుకి గుద్దుకోవడంతో నలుగురికి ఇంజురీస్ అయ్యాయి. అశోక్ ఎస్ఐకి కాల్ ఫ్రాక్చర్ అయింది. అలాగే నా డ్రైవర్ కూడా రిబ్స్ కొన్ని ఫ్రాక్చర్ అయ్యాయి. అలాగే ఇంకొక నాగేంద్ర ప్రసాద్ అనే అతనికి కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. అలాగే రమణ అనే కానిస్టేబుల్కి హెడ్ ఇంజురీ అయింది. అతను రమణది కొంచెం సీరియస్గా ఉన్న పరిస్థితి. మిగతా ముగ్గురు కూడా ట్రీట్మెంట్, వాళ్ళకి ప్రాణాపాయం ఏం లేదు. ఈ యొక్క రమణది మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మేము షిఫ్ట్ చేసి ఇక్కడ తిరుమల హాస్పిటల్కి తీసుకొచ్చాం. సో ట్రీట్మెంట్ చూస్తున్నారు, సిపిఆర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్.
చూస్తారు కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆసుపత్రికి అయితే వైద్య నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో ఒకరైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం పోలీసులందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలానే ఎస్పీ దామోదర్ ఐపీఎస్ కూడా ఇక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా అత్యవసర చికిత్సలకు అయితే పంపించడం జరిగింది. ఈ ఘటనలో ఒక రమణ అనే కానిస్టేబుల్ అయితే మృతి చెందడం జరిగింది. ఇంకో రూరల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కూడా చికిత్స అందిస్తున్నారు. మరో 2 పోలీసులకు కూడా గాయాలై వాళ్ళు కూడా శస్త్రచికిత్స కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై అయితే హోంమంత్రి అనిత అయితే స్పందించారు. వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి చికిత్స అయితే అందించాలి, ఎవరు కూడా ఎటువంటి హాని జరగకూడదు అని అయితే వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ కూడా వచ్చి ఇక్కడ క్షతగాత్రులను అయితే పరామర్శించడం, అలానే ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాధను వ్యక్తపరుస్తున్నారు. ఒకనొక టైంలో ఎస్పీ దామోదర్ ఐపీఎస్ అయితే కట్టతడి పెట్టిన పరిస్థితి చాలా కలవరపెడుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఒకరైనటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా బాధాకరము. ఎందుకంటే ఏదో ఘటన కాదు, విధి నిర్వహణలో వెళ్ళి వస్తూ ఉండగా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఇటువంటి ఘటన జరగటము, ఒకరి ప్రాణాలు కోల్పోవడం, మరో 3కి ఇక్కడ చికిత్స చేయించడం చాలా బాధాకరం అని అయితే వాళ్ళ మాటలు అయితే చెప్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంది. మరి కాసేపట్లో హోంమంత్రి అనిత కూడా రావచ్చు అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పోలీసుల కుటుంబాలు కూడా ఇక్కడ తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే ఎంతో సంతోషంగా విధులకు వెళ్తున్న వారు ఇలా ప్రాణాలు కోల్పోయి ఇక్కడ కనిపించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ రమణ కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.